నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 21, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:23 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:20 ఈ రోజు తిథి సప్తమి తెల్లవారుజామున 4:23 వరకు, తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రాత్రి 1:37 వరకు, తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము తెల్లవారుజామున 5:38 నుంచి ఉదయం 7:23 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8:47 నుంచి ఉదయం 9:35 వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 12:47 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. అయితే రాహుకాల సమయం ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు, బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:47 నుంచి తెల్లవారి 5:35 వరకు, అమృత ఘడియలు సాయంత్రం 4:08 నుంచి సాయంత్రం 5:53 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ప్రత్యేక ఫలితాలు. వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి మీ పై అధికారుల యొక్క మన్ననలు పొందడము, గౌరవాదులు రావడము, ప్రమోషన్స్ ప్యాకేజీ పెరగడము జరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఇది చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడి కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు కానీ, మానసిక అశాంతికి గురవడం కానీ జరుగుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివ ఆరాధన చేయడంతో పాటు ఈరోజు సాయంత్రము శివుడికి అభిషేకం చేయించుకున్నా, లేదా ఉదయం పూట శివుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క గోత్రనామాలతో అర్చన చేయించుకున్నా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీరు ధరించవలసిన వస్త్రము తెలుపు రంగుతో కనుక ఏ పని చేసుకున్నా, లేదా ఎక్కడికైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక శుభవార్తలు వినడంతో పాటు సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు లాభసాటిగా ఉంటాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. శుభవార్తలు వింటారు. విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇవ్వడము, ఉత్తర లాభాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో గతంలో ఏవైనా విభేదాలు ఉన్నా, లేదంటే విభేదాలతో పాటు ఏవైనా సమస్యలు ఉన్నా కానీ ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సానుకూలంగా ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి, లివర్కు సంబంధించినటువంటి, పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా అంటే రుగ్మతలు కానీ, లేదా తీవ్రమైన బాధలు కానీ వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్య ఆరాధన చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్ర పారాయణ కానీ, లేదు మాకు రాదు అని అనుకుంటే కనుక ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ధరించే ప్రయత్నం చేయండి. ఈ రోజు శివుణ్ణి ఆరాధించే ముందు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఆరాధన చేయండి. ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలి అని అనుకున్నా, నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కాషాయ రంగు వస్త్రం కానీ, ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ప్రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి వృత్తి ఉద్యోగాలలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు రావడము, సంతోషకరమైన వార్తలు వినడము, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావడము, ప్యాకేజీ పెరగడము జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవాలన్నా, విదేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ఇతర కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కానీ అది వాయిదా
వేసుకుని కుటుంబంతో మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యము ఎవరికైనా ఉన్నట్టయితే ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన. అయితే ఈరోజు మీరు పూజించాల్సిన దైవము గణపతికి పూజ చేసుకోండి. గణపతి ఆలయ దర్శనం చేసుకుని దీంతో పాటు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కనుక ఆ ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలతో పాటు లాభదాయకమైన సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. నమస్తే.